ఉపాధ్యాయులు ఆందోళన బాట వీడారు. రేపు తలపెట్టిన డీఈఓ కార్యాలయాల ముట్టడిని రద్దు చేస్తున్నట్లు ఉపాధ్యాయ ఏకాస నేతలు ప్రకటించారు. ఉపాధ్యాయ సమస్యలు బదిలీలపై కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో జేఏసీ నాయకులతో నిన్న ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ ఉదయం మరోసారి ఉపాధ్యాయ సంఘాల్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సమస్యలపై సానుకూలంగా స్పందించడంతో ఉద్యమ కార్యాచరణ రద్దు చేసుకుంటున్నట్లు ఉపాధ్యాయ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. విద్యాశాఖ కమిషనర్ గారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. అక్కడికి వెళ్లి మళ్ళీ ఒక ఆహ్వానపూర్వకమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మళ్ళీ మేము కొంత వెనక్కి తగ్గడం జరిగింది. మళ్ళీ సెక్రటరీ గారి దగ్గరికి ఇక్కడ వచ్చి జరిపినటువంటి చర్చల మీదట అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో వారు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా మేము ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మేమేదైతే హై స్కూల్లో 45 తర్వాత రెండో సెక్షన్ ఇవ్వన్నామో వీరు 49 తర్వాత 50 వద్ద రెండో సెక్షన్ ఇస్తామని చెప్పారు. మేము ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి 40 మందికి కూడా సెక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే తెలుగు మీడియం సంబంధించి కూడా మా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. మీకు త్వరలోనే విద్యాశాఖ మంత్రి గారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని మీద కూడా ముందుకు వెళ్తామనేటటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఫౌండేషన్ స్కూల్స్లో కూడా మేము 30 తర్వాత ఉపాధ్యాయుని ఇచ్చినటువంటి పరిస్థితి. మరి వెనక్కి తగ్గి ఇప్పుడు 20 తర్వాత రెండో ఉపాధ్యాయుని ఇస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే హై స్కూల్లో 1-5 తరగతులను కలిపేసినటువంటి పరిస్థితి. ఆ 1-5 తరగతులను సపరేట్గా ఒక యూడైస్ కోడ్ సపరేట్గానే ఇచ్చి వాటిని ప్రత్యేకంగానే పరిగణిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుల వర్క్ లోడు 117 జీవో వల్ల 40 పీరియడ్లు ఉండేది, వాటిని 32 పీరియడ్లు చేయాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుని మీకు వీలైనంత తక్కువ పనివారం ఉండే విధంగా చూస్తామని కూడా వారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే స్టడీ లీవ్లో వెళ్ళినటువంటి వారి యొక్క స్థానాలను బదిలీల్లో ఖాళీగా చూపెడతామని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో వెళ్ళినటువంటి స్టడీ లీవ్లో వెళ్ళినటువంటి ఉపాధ్యాయుల వాళ్ళ యొక్క స్థానాలను ఖాళీగా చూపెట్టడం సరికాదని చెప్పడంతో దానిలో కూడా వెనక్కి తగ్గి వారి స్థానాలను ఖాళీగా చూపెట్టమని చెప్పేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం. అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్ అనే వాటిని దాదాపు 9,600 తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇస్తూ ఏర్పాటు చేయడం కూడా మేము ఆహ్వానించాం. అందులో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా 1,400 మంది దాదాపు సెకండ్ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్లు ఇస్తారని కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఈ విషయాలన్నిటి మీద కూడా మేమందరం కూడా ఏకాభిప్రాయంతో అందరూ కూడా ఆమోదించి రేపు జరిగేటటువంటి డిఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. ఆ చర్చలు అయితే ఆహ్లాదపరమైనటువంటి వాతావరణంలో జరిగాయి. వారు దాదాపు మేము తీసుకువెళ్ళినటువంటి అన్ని సమస్యలను కూడా ఒప్పుకోవడం జరిగింది.